హాయ్ ఫ్రెండ్స్, బీ కీపర్ జేసన్ స్టాథమ్ హీరోగా డేవిడ్ అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో తేనెపట్లు పెంచుతూ ఉంటాడు. తనకి సాయం చేసి హెల్ప్ చేసిన టీచర్ గారు అంటే అతనికి చాలా ఇష్టం. అయితే ఆ టీచర్ గారి ఇంట్లో సైబర్ నేరగాళ్ళు 2 మిలియన్లు ఆవిడ అకౌంట్ నుంచి కాజేస్తారు. ఆవిడ చనిపోతుంది. అయితే ఆవిడని ఎవరన్నా చంపారా, ఆవిడే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా, ఆ 2 మిలియన్లు కాజేసింది ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక యాక్షన్ సినిమా. టిపికల్ యాక్షన్ సినిమా అని అనుకోకూడదు. రొటీన్ యాక్షన్ సినిమా. జేసన్ స్టాథమ్ తనకేది అడ్డు లేదనుకొని, పోలీసులున్నా ఎవరు ఏం పీకలేరు అనుకొని రెచ్చిపోయి మరి విలన్లు ఎక్కడ కనపడితే అక్కడ చితక్కొట్టేసి చంపేస్తూ ఉంటాడు. రొటీన్గా అనిపిస్తుంది, కొత్తగా ఉండవు యాక్షన్ ఎపిసోడ్స్. చాలా రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది అక్కడక్కడ. మధ్య మధ్యలో చనిపోయిన టీచర్ గారి కూతురు FBI ఆఫీసర్స్తో కలిసి చేసే మాటలు మంతి బోర్ కొట్టిస్తాయి. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా, ముఖ్యంగా పెట్రోల్ బంక్ దగ్గర లేడీని తన్నే సీన్ అదిరిపోతుంది. ఫస్ట్ ఫైట్ సీన్ కూడా అదిరిపోతుంది. ఇటువంటి సినిమాలకి పెద్దగా కథ అవసరం లేదు. అలాగే సాగుతుంది ఈ సినిమా కూడా. ఇటువంటి సినిమాలకి కథ లేకపోయినా సరే యాక్షన్ సన్నివేశాలు నడిపిస్తాయి. దానికి ఉదాహరణ జాన్ విక్. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువ ఉండవు. ఫస్ట్ ఒక 2 ఫైట్లు అవుతాయి, క్లైమాక్స్లో ఒక ఫైట్ అవుతుంది, అంతే. ఇంచుమించు అలాగే సాగుతుంది. దానివల్ల ఎక్స్పెక్ట్ చేసినంత యాక్షన్ ఈ సినిమా నుంచి ప్రేక్షకుడు పొందలేడు. జేసన్ స్టాథమ్ ఫైట్స్ ఎరగదీశాడని చెప్పొచ్చు. అతను కొంచెం ముసలవాడు అయిపోయినట్లు అనిపిస్తాడు సినిమా చూసినప్పుడు. మిగిలిన పాత్రధారులందరూ పాత్రలకు న్యాయం చేశారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. కానీ ఏవి కూడా వావ్ అనిపించే స్థాయిలో ఉండవు. ఈ సినిమాని జేసన్ స్టాథమ్ కోసం ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?